హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ జాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను మారానని నిరూపించుకుంటాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నీకు 100 అవకాశాలు ఇచ్చినా కూడా మారవు, నిన్ను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా క్షమించను అని జాను చెప్తూ ఉంటుంది. అయితే ఎన్ని జన్మలైనా సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నేను మారానని నమ్మే వరకు ఇక్కడే ఉంటాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఎన్ని జన్మలో కాదు, ఈ ఒక్కరోజు నువ్వు ఇక్కడ ఉంటే గ్రేటే. ఇక్కడ నీకు పడని దుమ్ము ధూళి వస్తూ ఉంటాయి, అవి నీకు ఎలాగూ పడవు కాబట్టి నీకు ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. నీ అంతట నువ్వే పెట్టే బెడ సర్దుకొని బిషానం ఎత్తేస్తావు అని జాను చెప్తూ ఉంటుంది. నాకు ఎలాంటి అలర్జీ వచ్చినా సరే, నేను చావుకి దగ్గరగా ఉన్నా సరే, నువ్వు నన్ను నమ్మే వరకు, నాతో తిరిగి ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను జాను. నా ప్రాణం పోయినా కూడా నేను ఇక్కడి నుంచి ఒంటరిగా కదలను అని జయనందన్ అంటూ ఉంటాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని జాను కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సార్, మేడం చాలా కోపంగా ఉన్నారు, మనం వెళ్ళిపోవటమే మంచిదేమో సార్ అని వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళేది? నా జాను రాకుండా నేను ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలను అని జయనందన్ భీష్మించు కూర్చుంటాడు. అమ్మ జాను, ఏంటి మనకి గొడవ? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అవసరం లేదు నాన్న, కాసేపు అయితే వాడంతటా వాడే వెళ్ళిపోతాడు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ అక్క కాపురంలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. వద్దు నాన్న అని జాను చెప్తూ ఉంటుంది. సరే అమ్మ జాను అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. నేను బయటికి అలా వెళ్ళొస్తాను, ఆ దుర్మార్గుడు నేను లేని సమయంలో లోపలికి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అమ్మా, డోర్ వేసుకోండి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటే సరే నాన్న అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి తులసి తులసి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని తులసి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది. నీకు దిష్టి తీపించడానికి సోదమ్మను పిలిచాను తులసి, రామ్మ దిష్టి తీపించుకుందు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నాకు దిష్టి తీపిస్తారా? ఎందుకత్తయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డ ఉందని నేను ఎంతో సంతోషంతో ప్రెస్ మీట్ ముందు చెప్పేశాను కదమ్మా. ఇప్పుడు మన ఇంటి వరకే తెలిసిన నీ కడుపు విషయం ఊరందరికీ తెలిసిపోయింది. అందరి నోటా పడి నీ కడుపులో ఉన్న బిడ్డకి దిష్టి తగులుతుందమ్మా, అందుకే దిష్టి తీపిస్తాను రామ్మా అని విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి సోదమ్మ దగ్గరకు తులసిని తీసుకెళ్ళి, ఈ అమ్మాయే నా కోడలు తులసి, దిష్టి తీయమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే సోదమ్మ దిష్టి తీస్తూ ఉంటుంది. విశాలాక్షమ్మ దిష్టి తీయటం పూర్తయింది అని సోదమ్మ చెప్పడంతో, అమ్మ తులసి నువ్వు లోపలికి వెళ్ళు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సోదమ్మ దిష్టి తీసిన ఉప్పు మిరపకాయలు మంటల్లో వేసేసి లోపలికి రా, డబ్బులు ఇస్తాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని సోదమ్మ దిష్టి తీసిన మిరపకాయలు ఉప్పు మంటల్లో వేస్తూ ఉంటుంది. ఇక అవి అలా కాలిపోతూ ఉంటాయి. ఇదేంటి ఇలా కాలిపోతున్నాయి? కడుపుతో ఉన్న వాళ్ళకి దిష్టి తీస్తే చిటచిటమంటాయి కదా, ఇవి చిటచిటలాడట్లేదు. నిజంగా ఈ అమ్మాయి కడుపుతో ఉందా? ఈ అమ్మాయి కడుపులో బిడ్డ ఉందా అని సోదావిడ మనసులో అనుకొని, విశాలాక్షమ్మ విశాలాక్షమ్మ ఒక్కసారి ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి సోదమ్మ దగ్గరకు వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ కోడలి కడుపులో నిజంగా బిడ్డ ఉన్నాడమ్మా, నీ కోడలు కడుపుతో ఉందా అని సోదమ్మ విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నా కోడలు తులసి నిజంగానే కడుపుతో ఉంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. కోడలు కడుపుతో ఉంటే మరి మంటల్లో వేసినప్పుడు మిరపకాయలు చిటచిటమని పేలాలి కదమ్మా, అసలు పేలనే పేలట్లేదు అంటే అమ్మాయి కడుపులో బిడ్డ లేనట్టుందమ్మా, ఒక్కసారి వివరంగా కనుక్కోమ్మా అని సోదమ్మ చెప్తూ ఉంటే, సరే సోదమ్మ తులసితో నేను మాట్లాడతాను, ఈ డబ్బు తీసుకొని ఈ విషయం ఎక్కడ చెప్పకుండా వెళ్ళిపో అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. నన్ను అత్తయ్య ఎంతగానో నమ్మింది, కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది, అలాంటి అత్తయ్య దగ్గర నేను ఇంకా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాలి? ఇప్పటి వరకు ఈ అబద్ధం మా ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఈ అబద్ధం నియోజకవర్గ ప్రజలు ప్రపంచంలో అందరూ కూడా చూస్తున్నారు. నా కడుపు గురించి అత్తయ్యకు నిజం చెప్పేయాలి. దేవుడా, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించయ్యా అని చెప్పి తులసి ఏడుస్తూ తన చేతిని దీపం మీద పెట్టి కాల్చుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా దూరం నుంచి సిద్ధు చూస్తూ తులసి అని తులసిని లాక్కొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఏమైంది తులసి, ఎందుకు అలా చేస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి, అత్తయ్య నేను కడుపుతో ఉన్నానని ఎంతగానో మురిసిపోతుంది,
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలని ఎంతో సంతోషంగా మీడియా ముందు చెప్పింది. నన్ను అంతలా నమ్మిన అత్తయ్యను మోసం చేస్తున్నాను కదండి అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి, నువ్వు అమ్మని మోసం చేస్తున్నావు, కానీ ఎవరి కోసం? కీర్తి కోసమే కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే అప్పుడే విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి, తులసి నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. నాకు ఏదైనా అబద్ధం చెప్పావా తులసి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నిన్నే తులసి అడుగుతుంది, ఏ విషయంలోనైనా నాతో అబద్ధం చెప్పావా? నా మీద ఒట్టు వేసి నువ్వు కడుపుతో ఉన్నావో లేదో చెప్పు అని చెప్పి విశాలాక్షి తులసి చెయ్యిని విశాలాక్షి తల మీద పెట్టుకొని, చెప్పు తులసి చెప్పు అని చెప్పి ప్రమాణం చేపించుకుంటూ ఉంటుంది. ఇక తులసి ఏడుస్తూ విశాలాక్షి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కడుపుతో లేను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో విశాలాక్షి షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటుంది. తులసి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఎందుకు ఇంత మోసం చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, ఒరే సిద్ధు, ఈ విషయం నాకు తులసికి సంబంధించింది, నువ్వు మధ్యలో రాకు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అది కాదమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, సిద్ధు నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? చెప్పు తులసి, కడుపు లేకుండా కడుపు ఉందని ఇంట్లో వాళ్ళందరినీ ఎందుకు నమ్మించావు? ఎందుకు మోసం చేశావు? నువ్వు కడుపుతో ఉన్నావని, ఈ ఇంటికి వారసుడు వస్తాడని ఎంతగానో మేము కళ్ళు కంటున్నాము. మా అందరి కళ్ళు కూడా ఆవిరి చేశావు కదా తులసి. నీ సంగతి ఇలా కాదు, నీ సంగతి అందరి ముందు తేల్చేస్తాను. నువ్వు కడుపుతో లేవని, నువ్వు నాకు అబద్ధం చెప్పావని మీ మామయ్యకు బామ్మగారికి నిజం చెప్పేస్తాను, రా తులసి అని విశాలాక్షి తులసి చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను అని సిద్ధు అంటూ ఉంటే, సిద్ధు అడ్డు తప్పుకో అని విశాలాక్షి సిద్ధుకి చెప్పి తులసిని లాక్కొని వెళ్తూ ఉంటే, అమ్మ నేను చెప్పేది ఒక్కసారి విను, ఆ తర్వాత నువ్వు ఈ విషయం గురించి నాన్నకు చెప్పు కావాలంటే అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇందాకల నుంచి మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండంటుంటే వినకుండా నా మాట విను అంటున్నావు. ఏం వినాలో చెప్పు సిద్ధు. నువ్వు ఆ తులసి ఇద్దరు కలిసి నన్ను మోసం చేశానని చెప్తారా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను తులసి కలిసే అందరినీ మోసం చేశాము అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అంటే ఏంట్రా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. చెప్తానమ్మా, అంతా వివరంగా చెప్తాను. తులసి కడుపుతో లేకపోయినా కూడా కడుపుతో ఉందని ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో కూడా చెప్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇంకా చెప్తాను అని నసుకుతున్నావే కానీ చెప్పట్లేదేంట్రా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, మన కీర్తి కడుపుతో ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు కదా. కీర్తికి అబార్షన్ చేయించబోతుంటే తులసి వెళ్ళి డాక్టర్ని అడ్డుకుంది. తులసి చెప్పిన మాట విని డాక్టర్ కూడా మన కీర్తికి అబార్షన్ చేయలేదమ్మా. కీర్తి కడుపులో బిడ్డని కాపాడటం కోసం తులసి కడుపుతో ఉన్నట్టు అందరి ముందు నాటకం ఆడుతుందమ్మా. డాక్టర్ ఎన్నోసార్లు కీర్తిని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ సమయంలో తులసి డాక్టర్తో మాట్లాడటం, కీర్తి కడుపుతో లేదని చెప్పించి తులసి కడుపుతో ఉందని డాక్టర్ చేతే చెప్పించిందమ్మా. కీర్తి కడుపులో బిడ్డ ఈరోజు క్షేమంగా ఉందంటే దానికి కారణం తులసేనమ్మా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. తులసి, సిద్ధు చెప్పేది నిజమా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, వదిన్ను అన్నయ్యను కలపడం కోసమే ఆ బిడ్డ వదిన కడుపులో పడ్డాడు. అలాంటి వదిన కడుపులో బిడ్డని శాశ్వతంగా మామయ్య దూరం చేసేయాలనుకున్నారు. అలా జరిగితే వదిన అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో కలవరు. వాళ్ళిద్దరినీ కలపాలంటే కడుపులో బిడ్డ ఉండాలని నేను ఇదంతా చేశానత్తయ్య. అంతకు మించి మీ అందరినీ మోసం చేయాలని కాదత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వెంత మంచిదానివి తులసి. నా కూతురు కడుపులో బిడ్డని కాపాడటం కోసం నువ్వు గర్భవతివని అందరి ముందు తప్పు చేసిందల్లాగా నుంచున్నావు కదా తులసి. నిజంగా నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం తులసి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, నా వల్ల మీరు బాధపడి ఉంటారు, నన్ను క్షమించండి అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. నా ఇంటికి వారసులు వస్తారని ఎప్పటి నుంచో నేను సంబరపడుతున్నాను. కానీ కీర్తి ద్వారా ఈ ఇంటికి మనవడో మనవరాలో రాబోతుంది. అందుకు కూడా నాకు సంతోషంగానే ఉందమ్మా. కానీ ఈ ఇంటి వారసులంటే సిద్ధుకో మహేష్కో పుడితేనే కదా. త్వరలోనే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యాలి. సరేనమ్మా తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. సరేమ్మా తులసి, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో. తెలుసో తెలియకో నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను, క్షమించు అని విశాలాక్షి చెప్తూ ఉంటే, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి నీలంబరి చూస్తూ ఉంటుంది. అమ్మ తులసి, కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పావా?
కీర్తికి అబార్షన్ చేయకుండా అడ్డుకున్నావా? ఎంత మోసం చేశావే, ఎంత కుట్ర చేశావే, నీ అంతు తేలుస్తానే అని చెప్పి నీలాంబరి మనసులో అనుకొని ఒసే తులసి అని గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధు, తులసి, విశాలాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎంత మోసం చేశావే, మా కుటుంబానికి ద్రోహం చేశావు కదవే, మా ఇంటి ఉప్పు తింటూ మా కుటుంబాన్ని నిలువున ముంచేశావు కదవే. కీర్తికి అబార్షన్ జరిగిపోయిందని మేము నమ్ముతున్నాము, కానీ కీర్తి కడుపులో బిడ్డ అలానే ఉందా అని నీలాంబరి అంటూ ఉంటుంది. తులసి, విశాలాక్షి టెన్షన్ పడుతూ ఉంటే, మా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదే, రావేరా అని చెప్పి నీలాంబరి తులసి జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కొస్తూ ఉంటుంది. సిద్ధు, బామ్మ ఆగు బామ్మ అని పిలుస్తూ ఉంటాడు. అత్తయ్య ఆగండి అత్తయ్య అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నేను ఎవరి మాట వినను, నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన ఈ తులసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నీలాంబరి కోపంగా చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.